ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిత్రను ఆఫీస్కి తీసుకెళ్తే గాడిన పడతాడనుకుంటే ఇలా జరిగిందేంటి? మిత్రని మనీషా మామూలు మనిషిని చేసేలాగా లేదురా, శనిలా దాపరిచ్చింది. బావగారిని మనీషా ఎక్కడికక్కడ లాక్ చేస్తుంది. మనం ఒక్క మెట్టు ఎక్కేలోపు 10 మెట్లు దించేస్తుంది. మనం ఇప్పుడంత డిప్రెస్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు బయటికే కదా వెళ్ళారు. వదిన, నువ్వు ఎక్కువగా ఆలోచించు. లేదు వివేక్, ఆయన్ని మనీషా బయటికి తీసుకెళ్ళిందంటే ఏదో ప్లాన్ చేసే ఉంటుంది. ఆయనకి డాక్టర్ ఫోన్ చేయడం కూడా ప్లానే అయి ఉంటుంది. మనీషా ఆ రోజు గుళ్ళో ఆయనతో తాళి కట్టించుకోవాలనుకుంది. ఈ రోజు ఏం చేయబోతుందో ఎలా అయినా తెలుసుకోవాలి. మిత్ర, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఐ మీన్ నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావని. రిషికొండకి వెళ్దామా? రిషికొండ? లేకపోతే బీచ్ రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేద్దామా? అవన్నీ రోజు చూస్తున్నవే కదా. లాంగ్ డ్రైవ్కి వెళ్దామా మిత్ర? లాంగ్ డ్రైవా? అవును మిత్ర. అలా అరకు వరకు వెళ్ళొద్దామా? నైట్ అక్కడే ఒక మంచి రిసార్ట్లో స్టే చేద్దాం. ఏమైంది మిత్ర? రిసార్టా? నైట్ స్టే అవేం వద్దు మనీషా. ఏ? అంటే అది రీయూనియన్ నైట్లో జరిగినట్టు మళ్ళీ ఏదైనా తప్పు జరుగుతుందనా? ఆ రోజు కూడా అంతే. తాగి నేను తప్పు చేశాను. నువ్వు కాన్షియస్లో ఉండి ఏమీ చేయలేదు కదా. పైగా జరిగిపోయింది తిరిగి రాదు. పదే పదే దాన్ని ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు? లాంగ్ డ్రైవ్ అవేవి వద్దు మనీషా. ఏదైనా దగ్గర ప్లేస్కి వెళ్ళి ఈవినింగ్ అంతా రిటర్న్ అయిపోదాం. ఈ నైట్ నిన్ను లాక్ చేసినప్పుడే కదా నేననుకున్నది జరుగుతుంది. సిటీలో ఏదైనా మంచి ప్లేస్ ఉంటే చెప్పు, అక్కడికి వెళ్దాం. నాకు లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనుంది మిత్ర. నువ్వేమో వద్దంటున్నావు. సర్లే వదిలే. మనీషా, ఏమైంది మనీషా? నా మనసేం బాలేదు. చాలా లోన్లీగా అనిపిస్తోంది. రోజు చూసే రొటీన్ ప్లేస్లు, రెగ్యులర్ ప్లేస్లు బోరింగ్ గా ఉన్నాయి మిత్ర. నువ్వు అలా ఉండకూడదు మనీషా. హెల్త్ అప్సెట్ అవుతుంది. అందుకే చేంజ్ కోరుకుంటున్నాను. అరకు దారిలో పచ్చటి అడవిలో ప్రయాణం మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. పైగా రిలాక్స్ అవ్వచ్చు అనుకున్నాను. మనీషా, అది కాదు. వదిలే మిత్ర, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. నేను కాసేపు ఒంటరిగా అటు ఇటు తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను. మనీషా, నువ్వు ముందు కారెక్కు. పర్లేదులే మిత్ర, నువ్వు వెళ్ళు. లాంగ్ డ్రైవ్కే వెళ్దాము. ఈ రోజు లక్ష్మికి ఉంటుంది. దాని మైండ్ మొత్తం బ్లాక్ చేస్తాను. ఓకే చిల్డ్రన్స్, యాన్యువల్ డే గేమ్స్ కి నేమ్స్ ఇచ్చిన వాళ్ళందరూ రేపు మీ పేరెంట్స్ ని తీసుకొని రండి. సరే, పీటీ క్లాస్ స్టార్ట్ అవుతుంది కదా. అందరూ స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని గ్రౌండ్ కి వెళ్ళండి. నీకు గుర్తుందా లక్కీ? లాస్ట్ టైం నాన్న మనల్ని భుజాల మీద ఎక్కించుకుని పరిగెత్తుకుంటూ రన్నింగ్ రేస్ లో మనల్ని విన్ చేపించారు. గుర్తుంది చిన్ను. ఈ ఇయర్ కూడా అమ్మ నాన్న వచ్చి మనల్ని గెలిపిస్తారు. ప్రైజ్లన్నీ మనకే. రేపు ఎలాగైనా అమ్మా నాన్నల్ని స్కూల్ కి తీసుకురావాలి. సరే, నేను వెళ్ళి లంచ్ బాక్స్ తీసుకొస్తాను.
జాను 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 నీకేం కాలేదు కదా జాను? కుక్కర్ పేలిపోయినట్టుంది లక్ష్మి. ప్రెషర్లోనే మూత తీసేవేంటి? అంత పరధ్యానంగా ఎలా ఉన్నావు? నీకు పిల్లలు కంటివే చేత కదనుకున్నాను. వంట కూడా రాదా? ఏయ్, నువ్వు ఉండవే. అసలే అది భయంతో ఉంటే. లక్ష్మి, జానుని పక్కకు తీసుకెళ్ళు. రా జాను రా. ఆగో, నువ్వెక్కడికి? కిచెన్ అంతా శుభ్రం చేయి. నేనా? మరి నేనా? ఇంట్లో ఏ పని చేయవుగా నువ్వు. కిచెన్ శుభ్రం చేయి. ఈ ముసల్ది. ఏమైంది జాను? ఎందుకంత పరధ్యానంగా ఉన్నావు? ఏంటో అక్క, హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుంచి ఏదోలా ఉంది. నీలో లోపం లేదని చెప్పారు కదా. వివేక్ కూడా కోర్స్ ఇచ్చారు. 3 నెలల్లో అంతా సరైపోతుంది. నాకు అలా అనిపించట్లేదక్క. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావంతే. ఏమీ కాదు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు వెళ్ళు. లక్ష్మి, జాను ఏం చెప్పింది? తను హాస్పిటల్ టెన్షన్లో ఉంది పెద్దమ్మ. జాను మాత్రమే కాదమ్మా, చిన్నోడు కూడా అదే టెన్షన్లో ఉన్నాడు. హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి ఇద్దరిని గమనిస్తున్నాను. చిన్నోడేదో దాస్తున్నాడు అనిపిస్తోంది. ఆ, మనకి తెలియకుండా వివేక్ ఏం దాస్తాడు పెద్దమ్మ? అదే కదా సమస్య. ఈ పిల్లలు వాళ్ళ మనసుల్లో ఏముందో చెప్పరు. వాళ్ళల్లో వాళ్లే బాధపడుతూ ఉంటారు. నాకు భయంగా ఉందమ్మా. హాస్పిటల్లో ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను పెద్దమ్మ. మీరేం కంగారు పడకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.